నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే క్రాఫ్ట్ రైట్ ఇక ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. సో పలాస నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా గౌతు శిరీష. అయితే గౌతు శిరీష ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏ దిశగా ముందుకు వెళ్లారు, సమస్యల పరిష్కారానికి ఆమె ఏ విధంగా కృషి చేశారు, అసలు నియోజకవర్గంలో ప్రజలు ఆమె పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నారా లేదా, చెప్పిన హామీలన్నీ అమలు చేశారా లేదా, ఆవిడ గ్రాఫ్ ఎలా ఉందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పలాసకు ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ముగ్గురు దేవతల పేర్లలోని మొదటి అక్షరాల నుంచి పలాస అనేటువంటి పేరు వచ్చిందని చరిత్ర చెప్తోంది. ప అంటే పార్వతి, లా అంటే లక్ష్మి, స అంటే సరస్వతి అనేటువంటి అమ్మవారి పేర్లు ముగ్గురు దేవతల పేర్లలోని మొదటి అక్షరాల నుంచి పలాస పుట్టింది. మరి అంతటి ఘనత కలిగిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజలకు నేనున్నాననే భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారా, లేక సొంత సంక్షేమం కోసమే పనిచేస్తున్నారా? ప్రజాభీష్టానికి పెద్దపీట వేస్తున్నారా లేదా? ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం. పలాస నియోజకవర్గానికి 2024 వరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శిరీష మేడం గారి గెలుపు ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం గెలుపు ఎంత ముఖ్యమో పలాసకి శిరీష మేడం గారి రావడం కూడా అంతే అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులని ఆవిడ వచ్చిన వెంటనే వాటిని గుర్తించి సమస్య దిశగా పరుగులు తీస్తూ దాన్ని తీసుకెళ్లి ఈరోజు విజయవంతమయ్యారు. దానిలోని భాగంగా పలాస మున్సిపాలిటీలో 31 వార్డుల్లో ఎలక్షన్ టైంలో ఆవిడ ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి తిరిగినప్పుడు ప్రతి దగ్గర వచ్చిన సమస్య నీటి సమస్య. ప్రతి దగ్గర కూడా మహిళలు అమ్మ మేము నీరుతో బాధపడుతుంటే దాన్ని వచ్చిన 9 నెలల్లోనే ఒక అపర భగీరథిలాగా ఆవిడ కూర్చొని ఆ నీటిని తీసుకురావడం. ఈరోజు మున్సిపాలిటీలో మీరు ఎక్కడ చూసినా దాహార్తి కేకలు లేవు, పూర్తిగా దాన్ని మర్చిపోయారు ప్రజలు. ఒక సమస్య అనే దాన్ని మర్చిపోయారు. సో బ్రీఫ్గా చూసాం కదా, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. నియోజకవర్గం ఎప్పుడు ఏర్పాటైంది, నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అసలు గౌతు శిరీష ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, సో ఆ హామీలు అమలు తీసుకు కృషి చేశారా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ అక్కడ చేయాలి, ఎంతవరకు ఈ సంవత్సరాల కాలంలో కంప్లీట్ అయిన పనులు, ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా, సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక పలాస నియోజకవర్గంలో దాదాపు 3 మండలాలు ఉన్నాయి. సో ఈ నియోజకవర్గం ఎప్పుడు ఏర్పాటైందనే విషయానికి వస్తే కనుక అది 2009లో ఏర్పాటైంది. 2009లో పలాస అనేటువంటి మనం చెప్పుకున్నాం కదా, పార్వతి, లక్ష్మి, సరస్వతి అమ్మవార్ల మొదటి అక్షరాలు ఏవైతే ఉంటాయో పేర్లలో ఆ అక్షరాలను బేస్ చేసుకుని కూడా 2009లో ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గంలో దాదాపు ఈ సెగ్మెంట్లో చూసుకుంటే 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా పలాస కానీ మనకి తెలుసు, ముఖ్యంగా జీడికి సంబంధించి కూడా చాలా ఫేమస్, జీడిపప్పుకి సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫేమస్. సో అలాంటి నియోజకవర్గంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక పలాస 2009లో ఏర్పాటైంది. అప్పటి నుంచి 4 సార్లు కూడా ఎన్నికలు జరిగాయి. సో మొత్తం మీద 4 సార్లు ఎన్నికలు జరిగిన 2024 ఎన్నికలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీష పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ గెలుపుకి గల కారణాలు ఏంటి, ఆ వివరాలు కూడా మనం చూద్దాం. ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలాస ఒకటి. నియోజకవర్గంలో పలాస, మందస, పలాస మున్సిపాలిటీ, వజ్రకొత్తూరు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కూడా 3 మండలాలను కలిపి అసెంబ్లీ సెగ్మెంట్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ 4 సార్లు ఎన్నికలు జరిగాయి. పలాస ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 20 ఏళ్ల పలాస నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఇక్కడి ఓటర్లు విభిన్న తీర్పునిస్తూ వస్తున్నారు. సో 2009లో జరిగిన ఎన్నికలను చూసుకుంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్, 2014లో ఎన్నికల్లో టీడీపీ, 2019లో వైసీపీ పార్టీలు గెలుపొందాయి. ఇక 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ తరపున గౌతు శిరీష ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సో అది నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఏర్పాటు, తర్వాత ఎన్నికల పరిణామాలు, ఎవరెవరు ఏ పార్టీ గెలిచింది, ఎంతమంది ఓటర్లు ఉన్నారు. ఇక గౌతు శిరీష ఎమ్మెల్యే గౌతు శిరీష రాజకీయ ఎంట్రీకి సంబంధించి ఒకసారి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిరీష 2019లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం టైంలో
2019 నుంచి 2024 ఈ మధ్యలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న టైం 2019లోనే ఆవిడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 2019లో అప్పుడు పోటీ చేసినప్పటికీ కూడా సీదిరి అప్పలరాజుపై కూడా ఆవిడ ఓటమి పాలయ్యారు. సో ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక మొదటిసారి ఆమె ఓటమి పాలయ్యారు. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వ హవా నడుస్తున్న టైం అని మనం చెప్పాలి. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత అదంతా కూడా కూటమి ప్రభుత్వం గెలవడానికి ఒక నాంది అయింది. సో 2024లో అదే సీదిరి అప్పలరాజుపై ఎవరైతే సీదిరి అప్పలరాజు 2019లో గౌతు శిరీష ఓటమి పాలయ్యారో అదే వ్యక్తి 2024లో అదే సీదిరి అప్పలరాజుపై దాదాపు 40,000కు పైగా 40,350 ఓట్ల మెజార్టీతో కూడా గౌతు శిరీష గెలిచారు. ఆ పరిణామాలు అవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో శిరీష మొత్తం మీద 2019 ఎన్నికల ముందు రాజకీయ అరంగేట్రం చేశారు. కానీ 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపారు. కానీ ఆమె 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచారు. దీనికి గతంలో ఆమె తండ్రి 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఆమె వైసీపీకి చెందిన అప్పలరాజు సీదిరిపై 40,350 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇది రిఫ్కా. అయితే గౌతు శిరీష గెలుపొంది దాదాపు 18 నెలలు సంవత్సరంన్నర పైగా కావస్తుంది. ఆమె అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఏంటి, అభివృద్ధి ఏ విధంగా ఉందని చూసుకుంటే గనక కూటమి ప్రభుత్వం చాలా రకాల హామీలతో సూపర్ 6 అని ముందుకు వచ్చినప్పటికీ కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా గౌతు శిరీష చాలా రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీల పనిలో కూడా ముందుగా నియోజకవర్గాన్ని అయితే అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వ ట్యాగ్ కూడా అదే, సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి, దీంతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించి కూడా చూసుకుంటే 2019లో ఓటమి చవిచూసిన గౌతు శిరీష అప్పుడు ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సో ఏవైతే హామీలు అంటే డెవలప్మెంట్గా ఆవిడ పూనుకున్నారో ఆ ఇదితోనే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా కూటమి సర్కార్లో పలాస అభివృద్ధి చెందుతోంది దశదిశలు అనేది మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరుతున్నాయి. అంటే వాళ్ళకున్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆ డెవలప్మెంట్ ఏంటి, ఆవిడ ఏం చేస్తున్నారు నియోజకవర్గానికి సంబంధించి అనేది డెవలప్మెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపుగా 18 నెలలు కావస్తుంది. ఆమె అధికారం చేపట్టినప్పటి నుంచి చూసుకున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటున్నారు అక్కడి ప్రజలు. డబుల్ ఇంజిన్ సర్కార్లో పలాస సెగ్మెంట్ గణనీయంగా మార్పు చెందిందని స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల ఆకాంక్షలు ఆమె నెరవేరుస్తున్నారు. 18 నెలల్లో ఎమ్మెల్యే పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తండ్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అడుగుజాడల్లో నడుచుకుంటూ శాసనసభ్యులుగా అందరి మన్ననలు గౌతు శిరీష పొందుతున్నారని మనం చెప్పాలి. అక్కడ అసలు ప్రజలు చెప్తున్నటువంటి మాట ఇది. అసలు వారేమంటున్నారో ఇప్పుడు మనం వినే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలాస నియోజకవర్గం శాసనసభ్యురాలైనటువంటి మా గౌతు శిరీషమ్మ గారి నాయకత్వంలో ఈ పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో ఆమె చేస్తున్నటువంటి అభివృద్ధి ఈరోజు ఆర్ఓఆర్ కానివ్వండి, కేంద్ర విద్యాలయం కానివ్వండి, మరి ఆఫ్షోర్ రిజర్వాయర్కి నిధులు మంజూరు చేయడం కానివ్వండి, కిడ్నీ హాస్పిటల్ని మరి ప్రత్యేకించి నిధులు మంజూరు చేయడం కానివ్వండి, రహదారులు, సాగునీరు, తాగునీరు, వీటన్నిటి విషయంలో ఆమె చేస్తున్నటువంటి అభినందనీయమైనటువంటి కృషికి మేము స్వాగతిస్తూ ఆమెకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి మీరు గమనించండి, ఈ ప్రాంతంలో ఒక మంచి సమున్నతమైనటువంటి లక్ష్యంతో కార్గో ఎయిర్పోర్ట్ వచ్చినట్లయితే ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నటువంటి ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి కృషికి మన భాగస్వామ్య సదస్సులో జరిగినటువంటి ఒప్పందానికి రైతాంగం తరపున మా అందరం కూడా స్వాగతిస్తూ ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో అది తండ్రి అడుగుజాడల్లో ఆవిడ నడుస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి కూడా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఆవిడ పాటుపడుతున్నారు, కృషి చేస్తున్నారు. సో తనని గెలిపించినటువంటి ప్రజల కోసం కూడా ఆవిడ అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉన్నారు, కృషి చేస్తున్నారని ఇది ప్రజల మాటగా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆవిడకి అక్కడ గ్రాఫ్ బాగానే ఉందని అనుకోవాలి. సో ఇంకా ఏమైనా అక్కడ సమస్యలు పెండింగ్లో ఉన్నాయా, అసలు ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. అటు ప్రభుత్వానికి ఇటు ఓటు వేసి తను గెలిపించిన ప్రజలకు వారధిగా ఆవిడ ఉంటున్నారనేది మనకు అర్థమైంది. ముఖ్యంగా సమస్యల విషయానికి వస్తే కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి గౌతు శిరీష కృషి చేస్తున్నారనే మనం చెప్పుకోవాలి. ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. అనుకున్న పనిని పూర్తి చేసేందుకు కూడా గౌతు శిరీష పూనుకున్నారు. ఆ విధంగా చొరవ తీసుకుని ముందుకు వెళుతున్నారు. అయితే అదేవిధంగా ఇక్కడ ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ప్రజల్లో మెయిన్గా చూసేది నిజాయితీ. ప్రజలతో టచ్లో ఉంటున్నారా లేదా, ఆ సమస్య మీద ఫోకస్ చేస్తున్నారా లేదా, గెలిచిన తర్వాత ఏమైనా మారిపోయారా అనేటువంటి చూస్తే గనక ఆవిడ నిజాయితీ, శిరీష నిజాయితీ వల్ల ముఖ్యంగా ఆవిడకి ప్రజల్లో
గౌరవం అనేది పెరిగింది. ఆవిడ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోంది. తండ్రి అడుగుజాడల్లో నడవడం, తన్ను గెలిపించిన ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే తపన, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకి అభివృద్ధి చేసి చూపించాలి, అటు ప్రభుత్వంలో కూడా గ్రాఫ్ పెంచాలి, ప్రభుత్వంలో కూడా ఆవిడ మంచి పేరు తెచ్చుకోవాలని ఇదితో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అటు ప్రభుత్వానికి ఇటు ఓటు వేసి తనను గెలిపించిన ప్రజలకు వారధిలా ఉంటున్నారు గౌతు శిరీష. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాను ఏదైనా అనుకుంటే దాన్ని సాధించి తీరుతారని నియోజకవర్గ వాసులు కొనియాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే తాను అనుకున్న పనిని పూర్తి చేసేందుకు చొరవ చూపుతున్నారు. అలాగే తనకు సాధ్యం కాని పనిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదా నియోజకవర్గంలో. సో ఎమ్మెల్యే గౌతు శిరీష నిజాయితీ వల్ల ఆమెపై ప్రజల్లో మరింత గౌరవం దక్కిందని చెప్పాలి. ఇవన్నీ కూడా శిరీషకు ప్లస్లనే మనం చెప్పాలి. అయితే మరి మైనస్లు ఏమైనా ఉన్నాయా చూద్దాం. నియోజకవర్గంలో ఏ సమస్య అయినా కూడా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత సాల్వ్ చేసేందుకు కూడా ఆవిడ కృషి చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మెయిన్ గెలిచిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల తప్పించుకొని తిరగకుండా, అందుబాటులో లేకుండా, కేవలం అధికారం కోసం కాకుండా ప్రజా సంక్షేమం, ప్రజలకి సేవ చేయడానికే ఎమ్మెల్యేలు ఉన్నారన్న రీతిలో కూడా ఆవిడ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆవిడ నిజాయితీ, ముఖ్యంగా ఆవిడ నియోజకవర్గంలో విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వైద్యం కావచ్చు, వీటికి ప్రాధాన్యత ఇస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఆ దిశగా ఆవిడ ఏం కృషి చేస్తున్నారో చూద్దాం. నియోజకవర్గంలో ఏ సమస్య అయినా తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు గౌతు శిరీష ఎమ్మెల్యే. ప్రజలతో ఫిర్యాదు విభాగాన్ని నిర్వహించి పరిష్కారానికి మార్గం చూపుతున్నారు. మధ్యలో మీడియేటర్స్ వల్ల ఏమైనా తప్పిదాలు జరగచ్చు, కానీ డైరెక్ట్ ప్రజలతో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసి ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు త్వరితగతిన సాల్వ్ చేస్తున్నారు. చేయలేకపోతే ఆ దిశగా కూడా ఆవిడ కృషి చేస్తున్నారు. నిరంతరం ప్రజలతో ఉంటూ అభివృద్ధికి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేకంగా నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి విద్య, వైద్యం, వ్యవసాయానికి ఆ నిధులను ఖర్చు చేస్తూ కూడా అభివృద్ధి చేస్తున్నారు గౌతు శిరీష. సో ఈ రకంగా ప్రజల్లో ఆవిడకి గ్రాఫ్ పెరుగుతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా పలాస మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పారిశుద్ధ్య లోపాన్ని సరిచేస్తూ కాలువలు నిర్మాణాలు, చెత్త డంపింగ్ యార్డ్ల వాటికి సంబంధించి కూడా కొంచెం పనిచేస్తున్నారనే తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే కనుక ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో కాలువల నిర్మాణాలు, డంపింగ్ యార్డ్ల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు ఆవిడ కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ని తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి కూడా ఏర్పాటుకి సంబంధించి కూడా మనం అక్కడక్కడ వార్తలు చూస్తూ ఉన్నాం. అలాంటి కేంద్రీయ విద్యాలయాన్ని పలాస నియోజకవర్గానికి తీసుకొచ్చేందుకు కూడా ఆవిడ ప్రయత్నాలు చేస్తూ కృషి చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే గనక మున్సిపాలిటీలు ఎన్నో ఏళ్లుగా ఉన్న పారిశుద్ధ్య లోపాన్ని సరిచేస్తూ కాలువలు, నిర్మాణాలు, చెత్త డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణాన్ని పలాస నియోజకవర్గంలో కల్పించారు ఎమ్మెల్యే. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి కార్గో ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా కేంద్రీయ విద్యాలయానికి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆమె. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు నిరంతరంగా శ్రమిస్తున్నారు. జిల్లాలోని మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేందుకు కూడా పక్కా ప్రణాళికని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధి జరిగిందని పలాసవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. కూటమి ప్రభుత్వానికి మేమంతా ధన్యవాదాలు తెలపాలి. దాంతోపాటు మా ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు శిరీషమ్మ గారికి కూడా మా పలాస నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే చాలామంది నాయకులు వచ్చారు, కానీ వాళ్ళు కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకునే వరకే అభివృద్ధి జరిగింది, కానీ చేతల్లో కానీ ఏ రోజు కానీ ఏ పని కానీ జరగలేదు. ఈరోజు మా వజ్రకొత్తూరు మండలంలో చూస్తే దెప్పూరు నుండి మొదలు పెట్టుకొని ఈరోజు మనకి బాడిపల్లి వరకు ఒక 5,40,00,000తోని బీటీ రోడ్డు కమ్ బ్రిడ్జెస్ పనులు అవుతున్నాయి. ప్రత్యేకంగా అదే స్పాట్లో ఉండి కూడా మీ అందరికీ తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం. రెండో విషయం వచ్చాక బరివానిపేట, భవానీపేటకు ఒక 2 కోట్లు, అలాగే మా మండలంలో పూడులంకకి ఒక 4 కోట్ల రూపాయలు ఆమె నిధులు తేవడం జరిగింది. సో చూసాం కదా, అన్ని విధాలుగా కూడా పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని ఎమ్మెల్యే గౌతు శిరీష పూనుకున్నారు. సో ఇలాంటి నిజాయితీ గల ఎమ్మెల్యే మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సో విద్యకు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, వైద్యానికి కావచ్చు అధిక ప్రామాణ్యం ఇస్తూ కూడా నియోజకవర్గాల్లో ప్రజల్లో కూడా
ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ కూడా ఆవిడ విద్యావంతురాలు కావడంతో కూడా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే ఇప్పటివరకు అసలు పలాస నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు తెచ్చారు అని చెప్తున్నాం కదా, అవి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అంటే ఏ పనులకి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, నిధులు ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయానికి వస్తే కనుక 120 కోట్లతో రేగులపాడు అఫ్షోర్ నిర్మాణం, అదేవిధంగా పలాసలో సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా దాదాపు ఆ సీసీ రోడ్లకు సంబంధించి కూడా 20 కోట్ల 25 లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. మందసలో సీసీ రోడ్ల నిర్మాణానికి 32 కోట్ల 38 లక్షలు. ఇలా డివిజన్ చేసుకుంటూ కూడా ముఖ్యంగా ప్రజలకి నియోజకవర్గంలో ఏ సమస్యలు అయితే ఉంటాయో, డ్రైనేజ్ సమస్యలు, సీసీ రోడ్లు, ఇక నీటికి సంబంధించి ఇతర సమస్యలు, మేజర్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కోసం కూడా ఆ నిధులు ఖర్చు చేస్తున్నారనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి ఆ నిధుల్లో నుంచి కాశీబుగ్గ రైల్వే గేట్ ఆర్ఓబి నిర్మాణానికి 43 కోట్లు, కేంద్ర నిధులతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ముఖ్యంగా డ్రైనేజీ నిర్మాణాలకు సంబంధించి కూడా ఆవిడ దాదాపు 7 కోట్ల 6 లక్షలు పైగా కూడా డబ్బులు వెచ్చిస్తూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రజల సమస్యలపై ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు విద్యా, వైద్యం ఓన్లీ అవే కాదు, మేజరే కాదు, వ్యవసాయం కాదు, ఇక్కడ రోడ్లకి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా నియోజకవర్గాన్ని టాప్ ప్లేస్లోకి తీసుకెళ్లాలనే ఇదితో కూడా ఆవిడ కృషి చేస్తున్నారు. సో ఇది కేవలం సంక్షేమం కాదు, ఇందాక మనం చెప్పుకున్నట్టు కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ కావాలి, ప్రజలు స్వశక్తితో బతకాలి అంటే అక్కడ రోడ్లు, ఇతర ఫెసిలిటీస్ అన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. వాటి కోసం కూడా ఆవిడ కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. సో 100 కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగింది. వాటిలో 120 కోట్ల రూపాయలతో రేగులపాడు అఫ్షోర్ నిర్మాణ పనులకు ఆవిడ శ్రీకారం చుట్టారు. పలాస మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 20 కోట్లకు పైగా నిధులు, మందస మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 32 కోట్ల 38 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇక దాంతోపాటు వజ్రపు కొత్తూరు మండలం సీసీ రోడ్ల నిర్మాణానికి 37 కోట్ల 5 లక్షలు, కాశీబుగ్గ రైల్వే గేట్ ఆర్ఓబి నిర్మాణానికి 43 కోట్లు, తాళభద్ర రైల్వే గేట్ ఆర్ఓబి నిర్మాణానికి 50 కోట్లు, సిఆర్ఐఎఫ్ పథకం కింద దాదాపు 47 కోట్ల 50 లక్షల నిధులను నౌపాడ్ నుంచి వెంకటాపురం రోడ్ నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ కాలువల మరమ్మతుల నిర్మాణానికి 4 కోట్లు, ఆర్ఎండ్బి శాఖ ద్వారా 3 కోట్ల 70 లక్షల రూపాయల పనులు, డ్రైనేజీల నిర్మాణానికి 7 కోట్ల 6 లక్షలు, మొత్తం నియోజకవర్గంలో ఓవరాల్గా చూసుకుంటే 532 కోట్ల 7 లక్షల రూపాయల అభివృద్ధి పనులను చేసి చూపించారు గౌతు శిరీష. ఇది అక్కడ నిధుల ఉపయోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మొత్తానికి ఈ 18 నెలల కాలం, సంవత్సరంన్నరకు పైగా మనం చూసుకుంటే కనుక తక్కువ సమయంలోనే అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నటువంటి మాట. సో అసలు వాళ్ళు ఏమంటున్నారో విందాం. ఎన్ని కొత్త రోడ్లు, ఎన్ని కొత్త డ్రైనేజీలు, ఇవన్నీ కూడా కొత్త పవర్ బోర్లు, ఎంపీ గారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకుంటే, మాకు అదే ఆశ్చర్యకర విషయం అంటే ఎక్కడ అవకాశం ఉంటే ఎంపీ ల్యాడ్స్ వస్తున్నాయా తీసుకొచ్చి పెట్టండి. అలాగే మొన్న కూడా మున్సిపాలిటీ మంత్రి గారు, అలాగే ఆవిడ వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాలుగా డ్రైనేజీలో సిల్ట్ తీగిపోతే ఎలా ఉంటుందండి, ఆ సిల్ట్ దానికోసం కూడా 60 లక్షలు వెచ్చించి మున్సిపాలిటీ మంత్రి గారితో మాట్లాడి సిల్ట్ తీయించే కార్యక్రమం నుంచి మొదలుపెట్టి మొత్తం ప్రక్షాళన దిశగా ఈరోజు దూసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే గారి పనితీరుతో మేమందరం కూడా క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉండి ఇలాంటి ఎమ్మెల్యే గారు, ఇలాంటి వ్యక్తి మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో విన్నాం కదా, గౌతు శిరీష పాలనలో పలాస నియోజకవర్గం ముందుకు వెళుతోంది, పరుగులు పెడుతోంది అభివృద్ధి. అంటే గత వైఎస్ఆర్సీపీ హయాంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కేవలం ఈ 18 నెలల కాలంలోనే జరిగింది. సో పలాసలో ఉన్నటువంటి పలాస రూపురేఖలు కూడా మొత్తానికి మారిపోతున్నాయి. ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎమ్మెల్యే పనితీరుపై అయితే ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. సో ఆవిడ ఎక్కడా కూడా అక్రమాలు కావచ్చు లేదా ఇతరితర సమస్యలు లేకుండా ఆవిడ నిజాయితీతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. మొత్తానికి తక్కువ సమయంలోనే అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని ప్రజలు కొనియాడుతున్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష పాలనలో పలాస రూపురేఖలు మారిపోతున్నాయని అంటున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెంది పూర్తిస్థాయి అభివృద్ధి నియోజకవర్గంలో నోచుకుంటుందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇప్పటికంటే కూడా గౌతు శిరీషనే, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, 40,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఆవిడ గెలిచారు. సో దానికంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతో గౌతు శిరీషనే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, 2029లో జరిగే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గౌతు శిరీషనే మేము గెలిపించుకుంటామని పలాస వాసులు చెప్తున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. పలాస నియోజకవర్గ పరిధిలో పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీషమ్మ గారు
సుమారు 550 కోట్ల రూపాయలతో నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే మందస మండలం వరకు చూసుకుంటే మందస మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు సీసీ రోడ్లు, పక్కా రోడ్లు, సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో, అలాగే ఉద్దాన ప్రాంతంలో కూడా 12 బీటీ రోడ్లు కూడా మనం ఈరోజు మంజూరు చేయించి నియోజకవర్గంలో మందస మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి, అలాగే గత 2014-19 మధ్యలోనే ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకము చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టార్ట్ చేసి, అది ఆ ప్రభుత్వం మళ్ళీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కూడా అసంపూర్తిగా ఉండిపోవడంతో ఈరోజు ఏవైతే జల్ జీవన్ మిషన్ ద్వారా అసంపూర్తిగా ఉండిపోయిన ఆ పనులన్నీ కూడా ఈరోజు త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు మందస మండలంలో సుమారు 20 గ్రామ పంచాయతీల్లో ఈరోజు జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన తాగునీరు కోసం ఈరోజు వాటర్ ట్యాంకులు కూడా నిర్మాణం జరుగుతుంది. సో విన్నాం కదా, ఓవరాల్గా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాలనపై ఒక పాజిటివ్ టాకే వస్తోంది. నిజాయితీకి మారుపేరుగా ఉంటున్నారు, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు, నియోజకవర్గంలో తన మార్కు పాలన కొనసాగిస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. విద్యావంతురాలు కావడం, ముఖ్యంగా విద్యా వైద్యానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలను తీర్చుతున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు కూటమి ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు గౌతు శిరీష. ఇక శిరీష గెలిచిన తర్వాత నియోజకవర్గం దిశ మారుతుందనే టాక్ వినిపిస్తోంది. సో ఆ విధంగానే ముందుకు వెళుతున్నారు కూడా. రైట్, ఇక ఓవరాల్గా అసలు నియోజకవర్గ వ్యాప్తంగా వస్తున్నటువంటి టాక్ ఎలా ఉంది, ఎమ్మెల్యేపై ప్రజలు ఏమంటున్నారు, సో ఆవిడ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోందా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ వివరాలు తెలియజేయడానికి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేస్తున్నా, ఏదైతే ఆవిడ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ప్రతి హామీ నెరవేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మా గౌతు శిరీషమ్మ గారికి, ముఖ్యంగా మా జనసేన యువత నుంచి, కూటమి నాయకుల నుంచి, అందరి తరపు నుంచి, పలాస యువత నుంచి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. ఆవిడ ఎమ్మెల్యే అయిన తర్వాత పలాస నియోజకవర్గాన్ని కేంద్ర విద్యాలయం కోసం కానీ, ఎప్పటి నుంచో పలాస వాసులు కోరుతున్న ఆరో బ్రిడ్జ్ కోసం కానీ, అలాగే ఆఫ్కోర్ రిజర్వాయర్ కోసం కానీ, అలాగే పలాస మున్సిపాలిటీ లాంటి నగరాలకి జల్సేరు వాటర్ తేవడానికి కానీ, పలాస నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో సీసీ రోడ్ నిర్మాణాలు, సిమెంట్ రోడ్ నిర్మాణాలు, ప్రతి ఇంటికి వాటర్ అందే విధంగా కొలాయిలు, అన్నిటికీ కృషి చేస్తున్న మా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి పలాస యువత తరఫున మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చూసాం కదా, మొత్తానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాలనపై నియోజకవర్గ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇది వాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.